బ్యాక్ మసిల్స్‌ని ట్రైన్ చేయాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అది డెడ్ లిఫ్ట్ గాని, రోవింగ్ అని అనుకుంటూ ఉంటారు. లేదంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ మైండ్ అండ్ మసిల్ కనెక్షన్ గాని, మోటార్ యూనిట్ రిక్రూట్‌మెంట్ గాని ఫీల్ అవ్వట్లేదు. లేదా మసిల్ స్టిమ్యులేషన్ అనేది మాకు తెలియట్లేదు అని చాలామంది ఎక్సర్సైజ్ బ్యాక్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే నా దగ్గర ఒక సింపుల్ టిప్స్ ఉన్నాయి. టిప్ నెంబర్ 1 ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు మీ మసిల్స్‌ని స్టాటిక్ స్ట్రెచెస్‌తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫోమ్ రోలింగ్ని ప్రాపర్గా యూజ్ చేయండి. నెక్స్ట్ వన్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్తోనే మసిల్ కాంట్రాక్షన్ని స్టిమ్యులేషన్ని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. హెవీ వెయిట్స్తో చేయొద్దు. అలాగే లాస్ట్ వన్ వచ్చి మీరు బ్యాక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వ్రిస్ట్ స్ట్రాప్స్ని యూజ్ చేస్తే కనుక 100% స్టిమ్యులేషన్ అనేది మీరు ఫీల్ అవ్వగలరు. సో గైస్, మీ ఆర్మ్ని టూల్ లాగా యూజ్ చేయండి. మీ స్కాపులను రిట్రాక్షన్ చేసి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్యాక్ మసిల్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని మైనర్ మసిల్స్ అంటే బైసెప్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటే మాత్రం మీ బ్యాక్ స్టిమ్యులేషన్ కానీ పంప్ కానీ 100% అయి తీరుతుంది. ఈ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ 100% ఆఫ్ రిజల్ట్స్.